అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. ఆ అడవిలో జంతువుల్ని అది చంపి తిని దాని ఆకలి తీర్చుకునేది. కానీ ఋతువులు మారిపోతూ ఉండగా అరణ్యంలో ఆహారం కొరత ఏర్పడింది. నక్క తినటానికి తగినంత ఆహారం దొరకకుండా పాపం అది చాలా తిప్పలు పడింది. ఆకలి వేడిమి అనుభవించసాగింది. అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని అది తింటూ ఉండేది. ఒకరోజు ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి చెప్తూ ఉండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి చాలా వివరంగా చెప్పేది. కోతి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుందో చూడాలనిపించేది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలనుంది అని తోడేలుని అడిగింది. దానికి తోడేలు, ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పింది. అది విన్న కోతి తన కోరిక నెరవేరబోతున్నందుకు, తన ముచ్చట తీరబోతున్నందుకు గంతులేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోతి అలాగే తోడేలు గ్రామంలోకి వెళ్ళటానికి సిద్ధమవుతాయి. కోతికి ఎంత కుతూహలంగా ఉన్నా ఎంతో కొంత భయం అలానే ఉండిపోయింది. అయితే తోడేలు కోతికి తగినంత ధైర్యాన్ని ఇచ్చి మెల్లగా అడవి నుంచి గ్రామంలోకి తీసుకువెళ్తుంది. తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుంటాన్ని ఊరివారు గమనిస్తూ ఉన్నారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని ఆ రాత్రే కొంతమంది మేకలను కాపలా కాసాగారు. ఈ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించటం, మేకలను తినటానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. ఈ విషయం తెలియని తోడేలు కోతి మెల్లగా మేకను తీసుకొని అడవిలోకి బయలుదేరుతూ ఉంటాయి. వెంటనే ఆ గ్రామస్తులు తోడేలు పైన కర్రలతో దాడి చేయసాగారు. పక్కనే ఉన్న కోతిని కూడా పాపం కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి, మీ మేకల్ని తినటానికి వచ్చింది నేను కాదు, తోడేలు, అని నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి అని ప్రాధేయపడింది. తోడేలుకు సహాయంగా వచ్చిన నిన్నెలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. చేయటమే కాదు, దొంగ పనులు చేసేవారి పక్కనుండడం కూడా తప్పే అవుతుంది. మరి ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదనుకుంటూ కోతి లెంపలేసుకుంది. మరి వెళ్ళిరానా? బాయ్ పిల్లలు.